హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 11 నుంచి ఒక ప్యానల్ అయితే వచ్చేసింది. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! అందులో హిమవరి టెయిల్ బేస్ బాంబ్ ని మ్యానిఫై చేసి జోరా మీద ఆ టెయిల్ బేస్ బాంబ్ తో అటాక్ చేస్తుంది. ఆ టెయిల్ బేస్ బాంబు బరుటో మాంగాల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అబిలిటీస్ లో ఒకటి. బట్ జోరా అటాక్ నుంచి ఎస్కేప్ అయ్యి జోరా కూడా టెయిల్ బేస్ బాంబ్ ని రిలీజ్ చేస్తాడు. ఇక్కడ మనం హిమవరి టెయిల్ బేస్ బాంబ్ ని అలాగే జోరా టెయిల్ బేస్ బాంబ్ లో డిఫరెంట్ చూసుకుంటే, ముందు చాప్టర్ లో బరుటో కోడ్ మీద రసింగాన్ ఉజ్జీతో అటాక్ చేయడం మీకు గుర్తుందా? ఈ కేసులో రసింగాన్ లో రొటేషనల్ ఫోర్స్ ఉంటుంది. సేమ్ అలాగే హిమవరి టెయిల్ బేస్ బాంబ్ లో కూడా రొటేషనల్ ఫోర్స్ ఉంటుంది. బట్ జోరా టెయిల్ బేస్ బాంబ్ లో అసలు రొటేషనల్ ఫోర్సే ఉండదు. అది గైస్ హిమవరి జోరా టెయిల్ బేస్ బాంబ్ లో ఉన్న డిఫరెన్స్. అలాగే ముందు చాప్టర్ లో హిమవరి లెగ్ బ్రేక్ అయి ఉంటుంది కదా, ఇప్పుడు తన లెగ్ హీల్ అయిపోయి ఉంటుంది. అలాగే నరుటోలో ఉన్న కోరమాకి ఇప్పుడు ఉన్న హిమవరిలో ఉన్న కోరమాకి చాలా డిఫరెన్స్ ఉంది. కోరమా హిమవరిలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కోరమా ట్రాన్స్ఫర్మేషన్ నరుటోలో ఉన్నప్పుడు కన్నా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కూడా చూసారు కదా, ఈ చాప్టర్ లో హిమవరి ట్రాన్స్ఫర్మేషన్ నరుటో బ్రయాన్ మోడ్ లాగా సిమిలర్ గా ఉంటుంది. మనందరికీ తెలుసు నరుటో బ్రయాన్ మోడ్ ఎంత స్ట్రాంగో. ఇప్పుడు హిమవరి ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నరుటో బ్రయాన్ మోడ్ లాగా ఉంటే, ఇక నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మన ఊహకు కూడా అందవు. అలాగే టెయిల్ బేస్ బాంబ్ మీకు గుర్తుందా? నరుటో విఎస్ పెయిన్ ఫైట్ లో కోరమా నరుటోని కంట్రోల్ చేసి టెయిల్ బేస్ బాంబ్ ని పెన్ మీద యూజ్ చేసి అటాక్ చేస్తుంది. అలాగే 4th గ్రేడ్ నింజా వాళ్ళు టెయిల్ బేస్ బాంబ్ ని రిలీజ్ చేస్తుంది. బట్ మినోటో ఆ టెయిల్ బేస్ బాంబ్ ని టెలిపోర్ట్ చేసి అక్కడ ఉన్న షినోబిస్ అందరినీ కాపాడతాడు. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ చూసుకుంటే ఆ టెయిల్ బేస్ బాంబ్ పవర్ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ టెయిల్ బేస్ బాంబు ఒక నేషన్ ని డిస్ట్రాయ్ చేసేంత పవర్ ఉంటుంది. ఇక హిమవరి కోరమా చక్రాన్ని కంట్రోల్ చేస్తే ఎంత స్ట్రాంగ్ అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. బట్ ఇందాక నుంచి ఒక సీన్ చెప్పాలనుకుంటున్నా. ఇది కరెక్ట్ సిచ్యువేషనో కాదో తెలియదు కానీ నరుటోలో హాఫ్ కోరమా మాత్రమే ఉంటుంది. ఇంకో హాఫ్ కోరమా మినోటోలో ఉంటుంది. అందుకే నరుటోలో ఉన్న కోరమాకి హిమవరిలో ఉన్న కోరమాకి చాలా డిఫరెంట్ గా ఉంటుందని అనుకుంటున్నా. ఒబిటో నైన్టెల్ ఫాక్స్ ని హిడెన్ లీఫ్ లో 7 చేసినప్పుడు మినోటో హిడెన్ లీఫ్ విలేజ్ ని ప్రొటెక్ట్ చేయడానికి హాఫ్ కోరమాని మాత్రమే నరుటోలో సీల్ చేస్తాడు. ఇంకో హాఫ్ కోరమా మినోటోలోనే ఉంటుంది. దాని తర్వాత 4th గ్రేడ్ నింజా వాళ్ళు నరుటో మినోటోలోనే హాఫ్ కోరమాతో రీయూనిట్ అయ్యి నరుటో యానిమీలోనే స్ట్రాంగెస్ట్ షినోబి అవుతాడు. ఇదంతా పక్కన పెడితే అందుకే నరుటోలో ఉన్న కోరమాకి హిమవరిలో ఉన్న కోరమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అదే గైస్, ఆ పనుల్లో నేను గమనించినవి. హిమవరి ఎంత స్ట్రాంగో ఫుల్ స్పాయిలర్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ నరుటో అండ్ బరుటో కంటెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.